కారు డ్రైవర్ కొడుక్కి తన ప్రభుత్వంలో ఒక కీలకమైన పదవిని విజయ్ గారు అప్పగించారు. అంటే ఓన్లీ తమిళనాడు రాష్ట్ర ప్రజలకే కాకుండా, తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా, వేరే రాష్ట్రాల ప్రజలకు కూడా ఉన్నటువంటి ఒకే ఒక డౌట్ ఏంటంటే, విజయ్ గారు అప్పటి వరకు రాజకీయాల్లో ఆరితేరిన వారికి కాకుండా, అదేవిధంగా పాలిటిక్స్ అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కాకుండా, సామాన్యులకి కూడా ఎమ్మెల్యే టికెట్స్ ఇప్పించి భారీ మెజార్టీతో గెలిపించారు. అంటే ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారని ఒక డౌట్ అనేది చాలా మందికి ఉండింది విజయ్ గారి పైన. కాకపోతే ఆయనకున్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే, ఎప్పుడు కూడా పాలిటిక్స్ అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా పాలిటిక్స్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, వీళ్ళకే కాకుండా, డబ్బులున్న వాళ్ళకే కాకుండా, వాళ్ళు కోటీశ్వర్లు అయితే వాళ్ళకి టికెట్స్ కాకుండా సామాన్యులకి కూడా టికెట్స్ ఇచ్చి గెలిపించాలి, వాళ్ళు కూడా పరిపాలన సరిగ్గా చేయగలరు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని పోల్చుకుంటే, ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళకే పాలిటిక్స్ పైన, పరిపాలన పైన, సమాజం పైన ఎక్కువగా అవగాహన ఉంటుంది అనే విషయం పట్ల విజయ్ గారు సరిగ్గా ఆలోచించారు. ఆ పాయింట్ మీద ఆయన ముందుకెళ్లారు. సో అదేవిధంగా ఆఖరికి తన యొక్క కార్ డ్రైవర్ కొడుక్కి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి భారీ మెజార్టీతో గెలిపించారు. సో ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా ఇప్పుడు తన ప్రభుత్వంలో అసెంబ్లీలో కూడా ఒక కీలకమైన పదవిని కూడా అప్పగించారు. సో మరి శబరినాథన్ ఆయన డ్రైవర్ యొక్క కొడుకు పేరు. అండ్ ఆయన గెలుపొందినప్పుడు ఎంత ఎమోషనల్ ఫీల్ అయ్యారంటే, విజయ్ గారిని పట్టుకొని ఇంకా ఆయన కంట్లలో నుంచి ఆగకుండా నీళ్లు వస్తానే ఉన్నాయి. అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఒక స్టార్ హీరో ఏ విధంగా ఉంటారు, తన ఇంట్లో పనిచేసే వాళ్ళని ప్రేమగా చూసుకుంటారు, అంతవరకు ఓకే. కానీ తన యొక్క డ్రైవర్ కొడుక్కి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి మరి గెలిపించి మరి ఇంత ఆదరణ అనేది ఎవరు చూపిస్తారు? సో అదే విజయ్ గారికి, అంటే విజయ్ గారిలో ఉన్నటువంటి ఆ ఒక క్వాలిటీ అనేది జనాలకి చాలా నచ్చిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే, అసెంబ్లీలో తన ప్రభుత్వం యొక్క చీఫ్ విప్గా కూడా శబరినాథన్ నియమించారు విజయ్ దళపతి గారు. అంటే ఈ డెసిషన్ చెప్పిన తర్వాత చాలా మంది కూడా షాక్ అయిపోయారు. ఇప్పుడు అసెంబ్లీలో విజయ్ గారి పార్టీ అంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు, సీఎం కుర్చీలో కూర్చుంటారు, అంతా బాగానే ఉంది. మరి ఆయనకి అపోజిషన్ పార్టీలో చాలా కీలకమైనటువంటి పార్టీ ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ పాలిటిక్స్ అంటే చాలా ఆరితేరిన వాళ్ళు, సీనియర్గా ఉన్నవాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికార పార్టీ ఏం చెయ్యాలి? ఒక సీనియర్ వ్యక్తిని తీసుకొచ్చి ఒక ప్రభుత్వ చీఫ్ విప్గా నియమించుకోవాలి. కానీ విజయ్ గారు ఆ విధంగా కాకుండా తన యొక్క డ్రైవర్ కొడుకుని, అంటే ఇక్కడ శబరినాథన్ని తీసుకొచ్చి తన ప్రభుత్వం యొక్క చీఫ్ విప్గా నియమించారన్నమాట. సో ఇది ఎవరికి కూడా, కొంతమందికి ఏంటంటే ఓన్లీ విజయ్ గారికి ఎవరైతే అపోజిషన్ పార్టీలో ఉన్నారో, అధికార పార్టీకి అపోజిషన్లో ఉన్నారో వాళ్ళే కాకుండా వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా చీఫ్ విప్గా ఎవరిని పెట్టాలంటే సీనియర్ నేతని పెట్టాలి. కానీ ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి ఈ వ్యక్తిని ఎందుకు పెట్టారో, సో వాళ్ళతో పాటు సరితూగగలరా అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కాకపోతే విజయ్ గారికి ఒక నమ్మకం, అరే వీళ్ళు కార్ డ్రైవర్ కొడుకు అయితే ఏంటి, డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఏంటి, లేని వాళ్ళు అయితే ఏంటి, కావాల్సింది ఏంటి? నాలెడ్జ్. ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళకు ధీటుగా మాట్లాడేటటువంటి ఒక సత్తా వీళ్ళకు ఉండాలి. అదేవిధంగా సమాజం పట్ల ఒక అవగాహన ఉండాలి, పాలిటిక్స్ పట్ల ఒక అవగాహన ఉండాలి, రాష్ట్రం పట్ల ఒక అవగాహన ఉండాలి. అవన్నీ కూడా ఒక వ్యక్తికి ఉన్నప్పుడు, తనకు అన్ని అర్హతలు కూడా ఉన్నప్పుడు తనకు ఎందుకు ఒక పదవిని ఇవ్వకూడదు అనే ఒక ఆలోచన పట్ల విజయ్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇదే వేరే పొలిటీషియన్స్కి విజయ్ గారు ఆలోచించే విధానానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో అంటే ఇలాంటి ఒక మంచి ఆలోచన ప్రకారమే విజయ్ గారిని గెలిపించుకున్నారు ప్రజలందరూ కూడా. కాకపోతే ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెడతారా లేదనేది చాలా మందికి ఉన్నటువంటి ఒకే ఒక డౌట్ అన్నమాట. చూడాలి మరి విజయ్ గారు ఇచ్చినటువంటి అన్ని హామీలు కానీ, పథకాలు కానీ, అంటే వాటిని నెరవేరుస్తారా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా, తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది అందరికి కూడా ఇది ఒక అంటే కోటి ప్రశ్నల జవాబుగా మిగిలిపోయింది. మరి దీనికి ఏ విధంగా విజయ్ గారు సమాధానం చెప్తారనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.